ఫ్రెండ్స్, మన భూమికి చంద్రుడే లేకపోతే ఈ భూమిలో ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయో మీకు తెలుసా? అలానే ఈ భూమిలో ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి హోల్ పెట్టి అందులో నుంచి దూకితే ఏం జరుగుతుందో మీరు ఊహించారా? ఒకవేళ ఈ భూమిలో ఉండే అన్ని లైట్స్ ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అంతేకాదు, టైం ట్రావెల్ అనేది 100% పాసిబులే, అది కూడా మన భూమిలోనే. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. మేక్ షూర్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా కనీసం 4 minutes దాకైనా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి ఎండ్ వరకు చూస్తారు. రాత్రిపూట అన్నిటికంటే బ్రైట్గా కనిపించేది చంద్రుడు ఒక్కడే. కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? చంద్రుడే భూమికి లేకపోతే మన భూమి ఎలా ఉంటుందని? అసలు ఇలా ఎందుకు ఆలోచించాలంటే, యాక్చువల్గా భూమికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్కి చంద్రుడు భూమికి దగ్గరగా రావాలి. కానీ ప్రతి సంవత్సరం చంద్రుడు భూమికి 3.78 సెంటీమీటర్ల దూరంగా జరుగుతున్నాడు. మొదట్లో చంద్రుడు ఏర్పడినప్పుడు భూమికి చంద్రుడికి మధ్య దూరం 22,530 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చంద్రుడికి భూమికి మధ్య దూరం సుమారు 3,84,400 కిలోమీటర్లు. ఇదే గనక కంటిన్యూ అయితే ఇంకొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత చంద్రుడు భూమి ఆర్బిట్ దాటి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకి, భూమికి నిజంగానే చంద్రుడు లేకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట ఆకాశం అనేది మీరు అనుకున్న దానికంటే చాలా డార్క్గా కనిపిస్తుంది. చంద్రుడి తర్వాత ఆకాశంలో బ్రైట్గా కనిపించేది వీనస్. కానీ వీనస్ కూడా అంత ఎక్కువ లైట్ని ప్రొడ్యూస్ చేయదు. చంద్రుడి నుంచి వచ్చే బ్రైట్నెస్ వీనస్తో పోల్చితే 2000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భూమికి చంద్రుడు లేకపోతే ఒక్కరోజుకి భూమిలో 6 నుంచి 12 గంటలు మాత్రమే ఉంటాయి. అలానే సంవత్సరానికి 365 రోజులు కాదు, 1000 రోజుల పైనే ఉంటాయి. ఎందుకంటే చంద్రుడి నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి రొటేషన్ని స్లో డౌన్ చేస్తుంది. ఒకవేళ చంద్రుడే లేకపోతే భూమిలో ఉండే సముద్ర పలలు మరీ అంత ఎత్తు ఎగసిపడవు. ఒక రకంగా చెప్పాలంటే భూమిలో ఉండే సముద్ర పలలు ఏర్పడడానికి కారణం చంద్రుడే. మన భూమికి చంద్రుడు లేకపోతే ఈ భూమిలో జరిగే అతి పెద్ద ఇంపాక్ట్ ఏంటంటే, భూమికి ఋతువులు ఏర్పడవు. మీరు విన్నది నిజమే. భూమికి ఋతువులు ఈ విధంగా స్టేబుల్గా ఉన్నాయి కాబట్టే ఇన్ని కోట్ల జీవరాశులు, ఇన్ని కోట్ల మనుషులు ఇప్పటికీ జీవించి ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూమిని ఢీకొన్నప్పుడు మన భూమి 23.4 డిగ్రీలు పక్కకి టిల్ట్ అయింది. చంద్రుడికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా 23.4 డిగ్రీలు మాత్రమే పక్క తిరిగింది. ఒకవేళ చంద్రుడే లేకపోయి ఉంటే భూమి 45 డిగ్రీల కంటే ఎక్కువ పక్కకి తిరిగే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకి యూరనస్ లాగనమాట, అంటే పూర్తిగా అడ్డంగా తిరగడం. ఒకవేళ అలా కనుక జరుగుండుంటే ఇప్పుడు భూమికి ఋతువులు ఏర్పడేయే కాదు. ఫ్రెండ్స్, మన భూమి మీద ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి హోల్ పెట్టి అందులోంచి దూకితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒకవేళ అలా గనక దూకితే సజీవంగానే బూడిదైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే భూమధ్య భాగంలో కొన్ని వేల రెట్ల ఉష్ణోగ్రత ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఈ ప్రపంచంలోని ద లార్జెస్ట్ మ్యాన్ మేడ్ హోల్ రష్యాలో ఉండే కోలా సూపర్ డీప్ బోర్ హోల్. ఇది కేవలం 16 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడికి ఏ మనిషి కూడా వెళ్ళలేడు. ఇక్కడ మెషిన్లు కూడా కరిగిపోయి అంత వేడిగా ఉంటుంది. కేవలం 16 కిలోమీటర్ల లోతులోనే అంత వేడిగా ఉంటే మన భూమి మధ్యలో ఇంకెంత వేడిగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఒకవేళ ఒక మనిషి హీట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక సూట్ వేసుకొని ఎర్త్కి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి దూకితే ఆ వ్యక్తి గంటకి 25,000 మైళ్ళ వేగంతో ట్రావెల్ చేస్తాడు. అలా ఎర్త్ సెంటర్ పాయింట్కి చేరుకోవడానికి కేవలం 19 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎర్త్ సెంటర్ నుంచి ఎండ్ పాయింట్కి వెళ్ళే స్పీడ్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే సెంటర్లో ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. ఎర్త్ సెంటర్లో గ్రావిటీ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ్ పాయింట్కి చేరుకునేసరికి ఆ ప్రాసెస్లో వెలాసిటీ 0గా మారిపోతుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఒక్కసారి ఎవరైనా ఈ హోల్లోకి దూకితే తిరిగి రావడం అంటూ ఉండదు. ఎందుకంటే ఎండ్ పాయింట్కి చేరుకొని బయటకు వచ్చేసరికి మళ్ళీ గ్రావిటీ వెనక్కి లాగుతుంది. తిరిగి స్టార్టింగ్ పాయింట్ నుంచి బయటికి రావడానికి కూడా ఉండదు. మళ్ళీ ఎర్త్ గ్రావిటీ సెంటర్లోకి లాగేసుకుంటుంది. ఇలా పైకి కిందకి ఇలా ఒక ఎండ్లెస్ జర్నీగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఉండే అన్ని లైట్స్ ఒక్కసారిగా ఆగిపోతే ఎలా ఉంటుందో మీరు ఊహించారా? పగలపూట లైట్స్ ఆగిపోవడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ నైట్ పూట మాత్రం, ఒకవేళ నిజంగానే అలా జరిగితే కొన్ని నిమిషాల్లోనే కొన్ని వందల కొద్ది యాక్సిడెంట్లు జరుగుతాయి. మనం ప్రతిరోజు చాలా టెక్నికల్ గ్యాడ్జెట్స్ రూపంలో చాలా ఎలక్ట్రిసిటీని వాడుతున్నాం. ఉదాహరణకి కంప్యూటర్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, ఎలివేటర్, ట్రాఫిక్ లైట్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్, ఇలా చాలా. వీటిలో 5 వంతుల్లో 1 వంతు లైట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎలక్ట్రిసిటీని వాడుతున్నాం.
ప్రస్తుతం మనం వాడే ఎలక్ట్రిసిటీ ఒక్క గంటకి 62,000 టెరాజౌల్స్ దాకా ఉంటుంది. అంటే ఆ ఎనర్జీతో ఒక ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేస్తే ఆ కార్ ఎర్త్ నుంచి ప్లూటో వరకు 2 సార్లు చుట్టి వస్తుంది. అంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ అన్నమాట. ఈ భూమి మీద ఉండే అన్ని లైట్స్ ఒక్కసారిగా ఆగిపోతే ఈ మిగిలిన ఎనర్జీతో సుమారు 5 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి వెళ్లకుండా ఆపొచ్చు. అంతేకాదు లైట్స్ లేకపోవడం వల్ల పెద్ద పెద్ద సిటీల్లో ఉండేవాళ్ళు మేజర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లైట్స్ లేకపోతే క్యాండిల్స్ని వాడటం వల్ల కూడా పర్యావరణానికి హాని చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఒక లైట్ నుంచి వచ్చే ఎనర్జీ కంటే ఒక క్యాండిల్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తే కానీ ఒక లైట్ ఎనర్జీతో సరిపోదు. అంతేకాదు ఈ భూమి మీద ఉండే అన్ని లైట్స్ ఆగిపోవడం వల్ల లైట్ పొల్యూషన్ లేక చాలా జంతువులు హ్యాపీగా సేఫ్గా ఉంటాయి. ఉదాహరణకి సముద్ర తీరాన ఉండే చిన్న చిన్న తాబేలు పిల్లలు చంద్రుడి నుంచి వచ్చే లైట్ రిఫ్లెక్షన్ సముద్ర నీళ్ళ మీద పట్టడం వల్ల ఆ తాబేళ్లు సముద్రంలోకి వెళ్తాయి. కానీ కొన్ని తాబేలు పిల్లలు మనుషుల నుంచి వచ్చే లైట్ రిఫ్లెక్షన్ కారణంగా అటువైపు వెళ్ళి ఎటు వెళ్లాలో తెలియక తప్పిపోతూ ఉంటాయి. ఇవే కాదు ఈ భూమి మీద లైట్స్ ఒక్కసారిగా ఆగిపోతే ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. మన సూర్య కుటుంబం ఏర్పడిన మొదట్లో హ్యాబిటబుల్ జోన్లో 3 ప్లానెట్స్ ఉండేవి: వీనస్, ఎర్త్, మార్స్. కానీ ఇప్పుడు ఎర్త్ మాత్రమే ఉంది. మరి వీనస్, మార్స్ ఇవి 2 ఇన్హాబిటబుల్ జోన్లో ఉండడానికి కారణం ఏంటో మీకు తెలుసా? మొదట్లో వీనస్ భూమి కంటే సూర్యుడికి 30% దగ్గరగా ఉండేది. 200 మిలియన్ సంవత్సరాల తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణంగా వీనస్లో ఉండే వాటర్ అంతా బాయిల్ అయిపోయి ఇప్పుడు రెడ్ ప్లానెట్గా మారి ఇన్హాబిటబుల్ జోన్లోకి వెళ్ళిపోయింది. మరి మార్స్ విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు మార్స్లో ఉండే ఇన్నర్ కోర్ అనేది చాలా చల్లగా ఉండేది. కానీ మార్స్కి మన భూమిలాగా ఓజోన్ లేయర్ లాంటి ఎలాంటి మ్యాగ్నెటిక్ ప్రొటెక్టివ్ షీల్డ్ లేదు. మార్స్కు ఉండే అత్యంత పెద్ద మైనస్ పాయింట్ ఇదే. సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్ కారణంగా మార్స్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సర్ఫేస్లో కలిసిపోయింది. మనకి ఇప్పుడు అదే రెస్ట్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మార్స్ అనేది 1.5 బిలియన్ ఇయర్స్ వరకు హ్యాబిటబుల్ జోన్లోనే ఉన్నట్టు కన్సిడర్ అయింది. అంటే మన భూమి మీద లివింగ్ ఆర్గానిజం ఎవాల్వ్ అయిన దానికంటే చాలా ఎక్కువ టైం. కాబట్టి ఒకప్పుడు మార్స్లో జీవరాశులు బ్రతికి ఉండేవనడానికి చాలా పెద్ద చరిత్ర ఉండి ఉండొచ్చు. మనం టైం ట్రావెల్ చేయగలమా? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. నిజానికి టైం ట్రావెల్ అనేది పాసిబుల్లే. టైం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదాహరణకి మన భూమిలోనే ఎవరెస్ట్ పైన ఉండే ఒక వ్యక్తికి కింద ఉండే ఒక వ్యక్తికి మధ్య టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ అది మనం గుర్తించే అంత పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ మైక్రో సెకండ్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా పనిచేసే చోటన టైం అనేది స్లోగా నడుస్తుంది. స్పీడ్ పెరిగే కొద్దీ టైం అనేది స్లోగా నడుస్తుంది. ఉదాహరణకి 2 ట్విన్ బ్రదర్స్ని తీసుకుందాం. అందులో ఒక వ్యక్తిని రాకెట్లో పెట్టి ఆ రాకెట్ని స్పీడ్ లైట్లో 90% ట్రావెల్ అయ్యేలాగా 5 సంవత్సరాల పాటు స్పేస్లోకి ట్రావెల్ చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ భూమి వైపు రావాలి. ఆ ఇంకొక వ్యక్తి భూమిలో నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాలి. ఏ వ్యక్తి అయితే స్పేస్లోకి వెళ్ళాడో ఆ వ్యక్తికి వెళ్ళటానికి 5 సంవత్సరాలు, రావటానికి 5 సంవత్సరాలు, అతను తిరిగి వచ్చేసరికి అతనికి 10 సంవత్సరాలు. కానీ భూమిలో నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్న వ్యక్తికి మాత్రం 23 సంవత్సరాలు ఉంటాయి. ఇదే ఇద్దరి మధ్య డిఫరెన్స్. టైం ట్రావెల్ పాసిబుల్లే కానీ ఫ్యూచర్లోకి పాస్ట్లోకి అయితే వెళ్ళలేము. ఉండే టైం ప్లేస్ మాత్రం మారుతుందంతే. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మన భూమిలోనే మనం పాస్ట్లోకి వెళ్ళొచ్చు. నేను చెప్పేది నిజమే. కాకపోతే అక్కడ మనం 24 గంటలు మాత్రమే స్పెండ్ చేయగలం. అది ఎక్కడో కాదు, అంటార్క్టికాలోని సౌత్ పోల్ పాయింట్ దగ్గర. అక్కడ మనం ఒక ప్లేస్లో 24 అవర్స్ స్పెండ్ చేసి కొంచెం ఎదరికొస్తే అదే 24 అవర్స్ని మళ్ళీ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అంటార్క్టికాలోకి అన్ని టైమ్ జోన్స్ పాస్ అవుతాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే కింద కనపడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దీని ద్వారా మన ఛానల్లో పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.